నా పేరు రామ్మోహన్ రావు. ఓకే. ఏ ఊరు సార్? ఘంటసాలపాలెం. ఎన్ని ఇయర్స్ నుండి కోళ్ళు చేస్తారు? చిన్నప్పటి నుంచి మా తాతల కాడి నుంచి ఉన్నాయి. ఇది ఫ్యాషన్ మీద చేస్తున్నారా లేదంటే ఇష్టంతో చేస్తారా? ఇష్టమేనా? వీటిలో వచ్చేది లేదు, చచ్చేది లేదు. వీటిలో లక్షలు ఏమి రావు. ఊరిని మోజు ఇంట్రెస్ట్తో మేపటమే. మేబీ పందాలు వేస్తారా లేదంటే పందాలు వేసేవాడిని బాగా. అప్పుడు వేసేస్తారా? అప్పుడు మానేసి కూడా 20 ఏళ్ళు. అప్పుడు నా మీద ఎవడో వేసేవాడు కాదు. ఇటుకాళ్ళ పందాలు బాగా వేసేవాడిని. కత్తి పందాలు ఎప్పుడన్నా వేసేవాడిని. ఇదివరకు ఎన్ని కోళ్ళు ఉండేవి సార్ మీకు? ఎప్పుడు 50 కోళ్ళు 60 కోళ్ళు ఉండేవి నాన్న. పిల్ల జల్ల పుంజులు బొందులు ఏమన్నా కానీ 50-60 శాలితీలు ఎప్పుడు ఉండేవి. ఏం లేనమ్మా, నీ మధ్య నాకు హెల్త్ బాగుండక మొత్తం కోళ్ళు తీసేద్దాం అనుకుంటే ఉంచమంటే ఏది ఎవరన్నా నీ బొట్టెళ్ళు అడిగితే వాళ్ళు ఇవ్వట్లా. అసలు ఎంత ఇచ్చినా ఇవ్వట్లా. సరేలే అయ్యే ఉంటాయిలే అని చెప్పి నుంచానమాట. అసలు సాయంత్రం తీసేటి ఎందుకని. లేదు నాన్న, వాళ్ళంతా చచ్చిపోయారు. ఒక కోడి అంటే పొద్దున్న ఎత్తే మధ్యాహ్నం దాకా పట్టడి. తర్వాత ఈ క్రాసులు ఈ బ్రీడ్లు మార్చిన తర్వాత 2-3 ఏతలకు చంపేస్తున్నాయి. ఇప్పుడు ఆ పుంజు ఉంది టేకరా, దాన్ని ముందు పెట్టావు అనుకో, వీళ్ళు కుదిరితే ఒక్కళ్ళకే చచ్చిపోద్ది. అది ఒకటి 2 ఏతలు 3 ఏతకు ఉండవు, అట్ట పోటాడుతుంది. లక్షణాలు ఏముంది, అది ఒక జాతి. అంతే, వాళ్ళకి జాతులు తెలియదు. ఇప్పుడు అది టేకరా బెట్ట, అది కాటాలు, అదే తలకట్టు, అది నెత్తి మీద తేల చుక్కలు అయ్యి ఎక్కడుండే. నువ్వు ఎంత పెట్టినా లేవు. అసలు నువ్వు సరిగా పందిగాడి దగ్గర ఉంటే లక్ష కూడా పెట్టినాయి. సజ్జులో పడిపోయినాయి నాన్న, ఇంకా నలిగిపోయినాయి కోళ్ళు. నాకు ఇది వచ్చిన తర్వాత నేను వీటికి సరైన పోషణ లేదు. లేకపోతేనా ఆ పెట్ట పట్టు కొట్టేసి చేపెడితే. నేను 6వ తరగతి 7వ తరగతి దీనికాడి నుంచి పందెల్లోనే ఉన్నానన్న. 13-14 ఏళ్ళ నుంచి. వాళ్ళు అప్పుడు అంతకుముందు వేస్తూ ఉండేవాళ్ళు. ఈ తర్వాత మేము పందాల్లోకి దిగినాక వాళ్ళు మానేశారు. చూడటమే ఇంట్రెస్టు బాగా. అప్పుడు ఇక్కడ చాలామంది ఉండేవాళ్ళు పందిగాడు. కాకపోతే జాతులు మేపేవాళ్ళు కాదు. ఈ పూరుకోళ్ళు బోరుకోళ్ళు తెచ్చి 4 రూపాయలకి 5 రూపాయలకి పుంజులు కొనేసేసేవాళ్ళు పందాలు. ఏంటన్నా బాగా నడుతున్నాయి. అప్పుడే బెటరు. ఇప్పుడేముంది, ఇప్పుడు మన ఊళ్ళోనే పందాలు వేసేవాళ్ళు. ఇప్పుడేముంది, హైదరాబాద్లో పంది వేసి తెల్లారేపడి తిరిగి వచ్చేస్తున్నారు. ఒకసాటనే ఏమి లేదు. ఇప్పుడు హైదరాబాద్లో పందాలు ఉండదన్నారనుకో, ఇక్కడ నుంచి 4 కోళ్ళు వెళ్తున్నారు పొద్దున్నే, సాయంకాలానికి తిరిగి వచ్చేస్తున్నారు. పాటెడ్ టైం బాగా టైం తీసుకుని. ఇప్పుడంతా వదిలిపెట్టయితే కత్తి పంది మీద చెవిటి అయిపోతుంది. ఇప్పుడు ఆ పుంజు ముందు ఏదైనా పుంజుని వదిలిపెడితే ఊరిని చంపేస్తుంది 2 నిమిషాల్లో. కత్తి కోళ్ళు అంటే ఊరినే స్పీడ్గా తంతి తేలిగ్గా ఉండి ఎగురుతాయి. దెబ్బ తగిలితే ఆగవు, దెబ్బకే ఆగవు. దెబ్బ కంటే కత్తి దెబ్బకి కాదు నేనేది, ఈ కొట్టుడికే ఆగవు. కర్రెట్ కొట్టినట్టుగా. అవన్నీ వేస్ట్ నాన్న, చిచ్చి వేస్ట్. దరిద్రం, దొడ్డ ఉంటే కూడా దరిద్రమే. ఇప్పుడు లక్షల్లో పెట్టుకుంటున్నారు. ఎందుకు? ఈ పుంజుల ముందు వదిలిపెడితే అతను నరికేస్తాయి. ఆ పెరుగు కోళ్ళు 1-1.5 పెట్టుకొని కొనితే ఒక కేతకు నరుకుతుంది. క్రాసింగ్ కూడా తప్పేనా చిచ్చి ఏటమ్మంది.
మన బ్రీడ్ క్రాస్ చేయకూడదు. ఇప్పుడు వీటిని క్రాస్ చేయించే నాశనం చేసి ఇచ్చారు జాతులు లేకుండా. ఎవడికాడే పెరుగుదాను ఈ బంగారం వంటి కోళ్ళకి కలప. ఆ పుట్టే పిల్లలు ఎందుకు పనికిరావు. ఇక అవి కోసుకు తెగటమే. ఇక ఏదో గొప్పతనాన్ని చెప్పడమే. నా పుంజు పందిని కొట్టిందని కొట్టడం లేదంటే అమ్మ పోగు ఏం కొట్టవు. ఎక్కడో ఒకటి తంతుంది. అత్తి అనేది ఏంటి, ఇప్పుడు పారంలో పుంజులు పట్టుకొచ్చి ఎత్తే ఏదో ఒకటి చస్తుంది. ఇప్పుడు లేయర్స్ ఉన్నాయి, వాటిలో పుంజులు వస్తాయి. నీది అంటే నాదాన్ని పట్టుకొచ్చి కత్తి కట్టేసాం అనుకో ఏదో ఒకటి చస్తుంది. అట్టాగే పెరుగు కోళ్ళు లెక్కలే కాదు. నాకు తెలియదు నాన్న, ఎప్పటి నుంచో ఉన్నాయి మా ఇంట్లో. అయ్యే ఇప్పుడు 100 కోడి ఉందనుకో, కొన్ని పొలాలు ఉంటాయి, కొన్ని ఇంటిగా ఉంటాయి, అంటే మీరు కొన్ని గొడసాటి మొత్తం మంచిగా వస్తాయి. ఏదైనా జబ్బు వచ్చి కొన్ని పోయినా కొన్ని ఉంటాయి. వీటిలో 100 ఉన్నాయి అనుకో, 80 చచ్చినాయి అనుకో, 20 ఉంటాయి. వాటిలోనే మళ్ళీ అయ్యి అది. ఇప్పుడు ఒక తల్లికి 4 పిల్లలు పుడితే 4 బలమైన వాళ్ళు తెలివిగల వాళ్ళు ఉండరుగా. అట్టాగే వీటిలో కూడా కొన్ని పిచ్చి పుడతాయి. వంకర కళ్ళు, వంకరేళ్ళు, తోక వంకర, మేడ వంకర ఇవే పుడతాయి. అవి కోసు దింగుతాం, ఎవరికైనా ఇచ్చేస్తాం. జాతి కలిగి మంచిగా ఉంచుతాం.